మరి ఇంకా దుర్మార్గం ఏంటంటే ఎస్సీలకు రక్షణ కల్పించేటువంటి చట్టం 2015 ఎస్సీ ఎస్టీ చట్టం 2017 దీని ప్రకారము ఎవరైతే ఎస్సీ ఎస్టీలు బాధితులు ఉన్నారో వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడం కోసం వాళ్ళకి తక్షణమే బేసిక్ పెన్షన్ ఇచ్చి అదేవిధంగా రిలీఫ్ ఇచ్చి వాళ్ళను ఆదుకోవడం కోసం చేసినటువంటి చట్టం. ఈ చట్టానికి సంబంధించి ఈ 33 జిల్లాలలో 5,000 మంది బాధితులు 5,000 మంది బాధితులకు రావాల్సినటువంటి 45 కోట్ల రూపాయలు కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల 45 కోట్ల రూపాయలు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మానిటర్ రిలీఫ్ ఫండ్ కూడా ఇక్కడ ప్రభుత్వ అవసరాల కోసం వాడుతున్నారు అని అంటే ఇంతకంటే అవమానం, ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉంటుందా? 5,000 కుటుంబాలు మీరు ఇచ్చేటువంటి ఆ రిలీఫ్ ఫండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిని నేను కోరుతున్నా, మీరు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అనేక సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. మీరు కూడా ఎస్సీ సప్లాన్ గురించి మాట్లాడిన అనేక సార్లు సభలలో. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? మీరు అధికారంలో ఉంటే ఒక మాట, మీరు అధికారంలో లేకపోతే ఒక మాటనా? ఇలా మీ చేతి నిండా అధికారం ఉన్నది కదా, ఎందుకు చేయరు? అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి విచారణలో ఉన్నటువంటి దాదాపు 10,000 కేసులు ఉన్నాయి. మీరు రిలీఫ్ ఇస్తే తప్ప వాళ్ళు ముందుకు పోలేరు, వాళ్ళకు న్యాయం జరగదు. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం కన్నెత్తి కూడా చూడనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే ఎస్సీ సంక్షేమం జరగాలంటే ఎట్లా జరుగుతుంది? దానికి ఒక మంత్రి ఉండద్దా? సంబంధిత అధికారులు ఉండద్దా? నిన్నగాక మొన్న ఎస్సీ కార్పొరేషన్కు ఒక ఎండీని ఐఎస్ఎఫ్ అధికారిని ఇచ్చిండ్రు. అంతకుముందు 6 నెలలు వేకెంట్ ఉన్నది. ఆ శాఖలో గతంలో చేసినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. మొత్తం పెండింగ్లో ఉన్నాయి. మాకు ఆ డబ్బులు రిలీజ్ చేయమని అడిగితే పర్సెంటేజ్ ఇస్తే తప్ప మరి బిల్లులు రిలీజ్ కానటువంటి పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీల పట్ల చూపిస్తున్నటువంటి దయా కరుణని మనం అనుకోవాలనా? ఇదేనా మీ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్? ఎన్ని మాటలు చెప్పారు ఈ డిక్లరేషన్లో మీరు? అదేవిధంగా మరి కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏదైతే ఉన్నదో ఇది మిస్యూజ్ అవుతుంది, ఇతర మార్గాల ద్వారా ఈ ఫండ్ వేరే అవసరాలకు వాడుతున్నారనే ఉద్దేశంతో కేసీఆర్ గారు దీనికి చట్టబద్ధత కల్పించి ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ అని ఒక 2017లో పకడ్బందీ చట్టం తీసుకొచ్చి ఒక్క పైసా కూడా నిధులు డైవర్ట్ కాకుండా శాసనసభలో ఒక్క పైసా కొన్ని కోట్లు ఎక్కువనే తప్ప తక్కువ ఎన్నడూ చూపించినటువంటి సందర్భాలు లేవు. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా పోయిన సంవత్సరం మరి మీరు ఎస్సీ సప్లాన్ ద్వారా కేటాయించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో 33,000 కోట్ల మరి 33,124 కోట్లు మరి డబ్బులు ఖర్చు అయినాయా? ఖర్చు కాలేదా? ఒక్క స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ కాలే. ఇతర డిపార్ట్మెంట్లలో డబ్బులు మొత్తం ఖర్చు అయినాయి. ఎస్సీ ఎస్టీల డబ్బులు ఎందుకు? పేరుకే కాగితాల మీద మాత్రమే 33,000 కోట్లు. ఇది ఎస్సీల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. అదేవిధంగా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు మరి ఈ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించి ఈ చట్టం తప్పకుండా అమలు జరగాలి,
ఎస్సీలకు ఏదైతే కేటాయించినటువంటి డబ్బులు వాళ్ళకే ఖర్చు కావాలి, వాళ్ళ అభివృద్ధి కోసమే వాడాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం జరిగింది. 5 సంవత్సరాలు మంత్రిగా కూడా నేను ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా పనిచేసినాను. అవి ఖచ్చితంగా ఎంత గొప్పగా అమలు చేసినామో నేను స్వయంగా అనుభవపూర్వకంగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ చట్టం సవరించడంతో పాటు తరతరాలుగా వెనుకబడ్డటువంటి జాతి ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఈనాడికి కూడా సగౌరవంగా సమాజంలో మరి తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి, ఆర్థికంగా ఎదగలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళను ఆర్థికంగా ఎదిగే విధంగా, ఆర్థికంగా వాళ్ళను పెంచే విధంగా చేయడం కోసం ఏదైతే దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దళిత బంధు కార్యక్రమం మీరు ఎంత ఘోరంగా బదనాం చేసిరో మాకు తెలుసు. నేనే ఆనాడు మంత్రిగా ఉన్న దళిత బంధు ఈ ప్రోగ్రాం కేసీఆర్ గారు తీసుకువచ్చినప్పుడు ఇదొక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. అయినా దీని మీద మీరు విపరీతమైనటువంటి దుర్భాషలాడినరు, మా ఎస్సీ సోదరులను రెచ్చగొట్టినరు. అయినా కేసీఆర్ గారి ఆలోచన విధానం ఒకటే, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 61,000 కుటుంబాలను ఒక్కటేసారి బాగు చేయలేము, లక్షల కుటుంబాలను విడతల వారీగా వీళ్ళను బాగు చేద్దాం, ఆర్థికంగా ఆదుకుందాం అనే ఉద్దేశంతో ఈ దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఒక కుటుంబాన్ని 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఏ పని అయితే చేసుకోగలుగుతారో ఆ పనిలోనే వారికి ప్రోత్సహించి మరి వాళ్ళని ఆదుకుందామనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి దళిత బంధు కార్యక్రమం పైన మీరు ఎన్ని మాట్లాడినో మేము విన్నాం. అదేవిధంగా మీరు చెప్పిన మాటనే నేను చెప్తున్నా. ఏమన్నారు మీరు? అంబేద్కర్ అభయహస్తం, అంబేద్కర్ అభయహస్తం పేరిట కేసీఆర్ గారు పెట్టిన దళిత బంధు 10 లక్షలేనాయా, మేము 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తురి. ఏమి మరి మీ 12 లక్షల రూపాయలు ఎక్కడ బాయ్? ఇప్పటి వరకు కనీసం డిస్కషన్ కూడా లేదు. ఇచ్చుడు సంగతి అటు పక్కకు పెట్టు, దళిత బంధు కొనసాగించరా? అంబేద్కర్ అభయహస్తాన్ని మీరు కంటిన్యూ చేస్తారా, చెయ్యరా? 1 సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 4 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే 4వ సంవత్సరం ఎలక్షన్ ఇయరే. మళ్ళీ అన్నీ ఇప్పుడు చెప్పిన తప్పుడు మాటలే చెప్తారు. ఇక మీకున్న సమయం 3 ఏళ్ళే. మరి ఎంతమందికి ఇస్తారు? ఆనాడు కేసీఆర్ గారు 1,70,000 కుటుంబాలను గుర్తించి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించి 18,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టినటువంటి పరిస్థితి మాకు తెలుసు. ఇలా మీరు సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి. మీ అంబేద్కర్ అభయహస్తాన్ని పోయిన బడ్జెట్లో ఇప్పుడు 33,000 కోట్లు ఏదైతే నేను చెప్పినో దీంట్లో మీరు దళిత బంధు కోసం కేటాయించింది కేవలం 2 కోట్లు. ఏమనుకోవాలి? ఈ అభయహస్తం కంటిన్యూ అయింది అనుకోవాలనా? దళిత బంధు ఏదైతే 1,70,000 మందికి ఇచ్చినటువంటి వాళ్ళను మీరు విస్మరిస్తారా? ఏ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు కూడా మీ ప్రభుత్వం ఉంటుంది, పోతుంది. కానీ ఎవరైతే పేదవాళ్ళు, అర్హులైన వాళ్ళు ఉన్నారో, వాళ్ళను సెలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు డబ్బులు కేటాయిస్తే కూడా, కలెక్టర్ల అకౌంట్లకు పంపితే కూడా ఇప్పటి వరకు వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేయడం, ఇది ఎస్సీల ఉద్ధరణ కోసం పనిచేస్తుండ్రా, ఎస్టీల ఉద్ధరణ కోసం పనిచేస్తుండ్రా అని ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు మాకు రావాల్సినటువంటి 6,000 మంది మా దళిత సోదరులకు దళిత బంధు నిధులు ఇప్పటి వరకు రాలేదని కొట్లాడుతుంటే కూడా ఈ ప్రభుత్వానికి సోయలేదు. ఆ ఎమ్మెల్యే గారిని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆయనను జైళ్ళను పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ 6,000 మంది ఎస్సీ కుటుంబాలకు ఈ దళిత బంధు డబ్బులు రిలీజ్ చేయాలని మాత్రం ఆలోచన చేస్తలేరు. ఇంత దుర్మార్గమా? అదిగాక కొన్ని గ్రామాలే తీసుకున్నారు ఎక్స్పెరిమెంటల్లీ, కొన్ని మండలాలను తీసుకున్నారు. అందులో బట్టి విక్రమార్క గారి మండలం కూడా ఉన్నది. ఆనాడు ఎంత చిత్తశుద్ధితో, ఎంత నిజాయితీతో ఈ స్కీమ్ను అమలు చేయాలని ప్రయత్నం చేసినామో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదే సమయంలో నేను మంత్రిగా ఉన్నటువంటి నాకు కూడా ఈ విషయాలు తెలుసు. కానీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చేదాకా
ఎన్ని మాట్లాడినరో దళితులకు సంబంధించి ఇందులో ఏ ఒక్కటన్నా చదివితే పెద్ద చాట భారతం కానీ చదివితే మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళు మీరు పత్రికాముఖంగా ఇవన్నీ కూడా ఆవిష్కరించిన వాళ్ళే. కాబట్టి ఎంత వంచన, ఎంత నయవంచన అనేది మాత్రం ఈరోజు ఈ ప్రభుత్వం ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి మేము తక్షణమే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే ఈ 1,70,000 మంది దళిత బంధు కింద మరి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అప్పుడు ఆనాటి డబ్బులు ఏదైతే కేటాయించబడి ఉన్నాయో వాటిని తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హుజురాబాద్లో 6,000 మంది స్వయంగా అక్కడనే హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు కార్యక్రమాన్ని నిర్వహించి మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 18,000 కుటుంబాలకు ఆ రోజు దళిత బంధు శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇలా మీరు దళితులను నమ్మించి ద్రోహం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ దేశాన్ని పరిపాలన చేసింది. ఒకప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో మీరే కదా 40-50 సంవత్సరాల అధికారంలో ఉన్నది. ఇప్పటికి కూడా ఎందుకు ఈ దరిద్రం పోలే, ఎందుకు ఈ గరీబీ హఠావో కాలే, ఇప్పటికీ ఇలా ఇందిరమ్మ ఇండ్లు మళ్ళా ఇచ్చే దుస్థితి ఎందుకు ఉన్నది? ఆ రోజు మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానంటే రకరకాల మాటలు చెప్తిరి. సంవత్సరం అయింది, ఇంకా అప్లికేషన్ తీసుకునే స్థాయిలోనే ఉన్నారు. అంటే ఏ ఒక్కటి కూడా ఒక దళితులే కాదు, గిరిజనులే కాదు, బీసీలు వంచన గురైనరు, రైతులు వంచన గురైనరు, నిరుద్యోగులు కావచ్చు, వృత్తి పని చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, చిన్న అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఆశాలు కావచ్చు, రకరకాల మరి పద్ధతిలో వాళ్ళను వంచిండ్రు, వాళ్ళని నమ్మబలికిండ్రు. ఇలా ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితిలో మీరు లేరు. మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. మీ నాయకులు పోయే ధైర్యం ఉందా? గ్రామాలకు పోయే ధైర్యం లేదు కాబట్టి ఇలా తప్పించుక తిరుగుతున్నారని కూడా ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం. ఇటు ఎస్సీల పట్ల కావచ్చు, ఎస్టీల పట్ల కావచ్చు, అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను వంచడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం తప్ప, కాలయాపన తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇందులో ఏం కనబడతలేదని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది.